హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ 1990 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ గల ఒక ఫ్లాట్ని నేను ముందుకు తీసుకొస్తున్నానండి. ఇది కనిపించేది ఎస్ఎస్ఆర్ లీలా అంటారండి. ఇది దీంట్లో మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ విత్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఉన్నటువంటి ఫ్లాట్ని తీసుకొస్తున్నాను. అలాగే ఈ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ని ఇవాళ నేను ఆ ఓనర్ తోటే మీకు కంప్లీట్గా ఎక్కడిదక్కడ మీకు ఎలా చేశారు ఏంటనేది ఆయనతోటే చెప్పించడం జరుగుతుందండి. దీని మీద మీరు ఎక్కడ కూడా మిస్ కాకుండా కంప్లీట్గా చూడండి. ప్రాపర్టీని ఎప్పటికప్పుడు మేము కొత్త ప్రాపర్టీస్ తీసుకొస్తాం కాబట్టి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. తర్వాత ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ ప్రాపర్టీకి సంబంధించి కంప్లీట్గా చూపిస్తాం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కాబట్టి ప్లీజ్ నాతో కంటిన్యూ కండి. ఓనర్ని పరిచయం చేసి మీకు ప్రాపర్టీ చూపిస్తాను. నమస్తే అండి విజయ్ గారు. నమస్కారం. మీరు విజయ్ గారు అని చెప్పి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ అండి. నమస్కారం అండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని వారితోటే మొత్తం వివరంగా చెప్పడం జరుగుతుంది. నా ఛానల్లో మేము స్పెషల్గా ఓనర్ తోటే మేము ఎప్పుడు కూడా మీకు చూపిస్తూ ఉంటామండి. ఓకే. ఆ విధంగా ఏమవుతుందంటే నేను చెప్పేదానికంటే కూడా మీకు ఎక్కువగా ప్రాపర్టీ ఓనర్తో చెప్పించడం వల్ల దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్ని జరగడం జరుగుతుంది. ఒకసారి ప్రాపర్టీ గురించి చెప్తారా మీరు? తప్పకుండా అండి. ప్లీజ్. సార్ ఇది ముఖ్యంగా గ్రీన్ హిల్స్ కాలనీ. గ్రీన్ హిల్స్ కాలనీలో మాది మొదటి ఎస్ఎస్ఆర్ లీలా అపార్ట్మెంట్ అని చెప్పేసి లీలా రెసిడెన్సీ అని చెప్పేసి ఒక 3 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది. అయితే ఇందులో వచ్చేసి సార్ 4th floor నాది. ఒకసారి ఈ ప్రాంగణాన్ని చూసుకోండి. ఇది డీటెయిల్స్ ఏంటి సార్? దీనికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ ఒకసారి చెప్తారా మీరు? డీటెయిల్స్లోకి వస్తాయండి. యాక్చువల్గా నాది టోటల్ ఎస్ఎఫ్టీ అండి 1990 ఎస్ఎఫ్టీ. అన్డివైడ్ షేర్ వచ్చేసి 74.5 గజాలు. ఈ మొత్తం 74.5 స్క్వేర్ యార్డ్స్. 74.5. ఇది ఎప్పుడండి కట్టింది? ఇది యాక్చువల్గా 2020లో కంప్లీట్ అయిందండి. ఓకే. 2000 కంప్లీట్ అయింది. నేను 2022 జనవరిలో ఇలా ఇన్వాల్వ్ అయ్యాను. ఓకే. ఫుల్ ఫర్నిష్డ్. మీరే ఫస్ట్ ఓనర్ కదా సార్ మీరు? నేను ఫస్ట్ ఓనర్ని. ఓకే. నేనే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఇది కార్ పార్కింగ్ ఎక్కడ వస్తుందండి? నా కార్ పార్కింగ్ వచ్చండి ఇటువైపు ఉంటుంది. రండి. ఎన్ని రోడ్లు ఉంటుంది సార్? 2 రోడ్లు అండి దీనికి. ఓకే. ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ 2 రోడ్లు ఉన్నాయి. ఇది కనిపిస్తుందండి. ఇది 401 నా కార్ పార్కింగ్. పెద్ద పార్కింగ్ అండి. పెద్ద పార్కింగ్ అండి. 2 కార్లు కూడా పెట్టుకోవచ్చు. ఇందులో 2 కార్లు కూడా పెట్టుకోవచ్చు. ఓకే. చిన్న సైజ్ కార్లు ఉన్నాయనుకోండి 2 కార్లు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. మనకి సపరేట్ గా బైక్ పాయింట్ ఒకటి సపరేట్ గా ఉంది. అది చూస్తే తెలుస్తుందండి. పార్కింగ్ కూడా పెద్దగా అనిపిస్తుంది. సో ఇక్కడ వరకు మన కార్ పార్కింగ్ ఉంటుంది, అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే. అదే. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు అండి పాయింట్. ఆ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి మీకు ఆ చివరి దాకా మీకు పార్కింగ్ అనేది మీకు అలాట్మెంట్ అయింది. అది చాలా పెద్ద పార్కింగ్. ఒక రకంగా చెప్పాలంటే 1.5 కార్ పార్కింగ్ అనుకోవచ్చు. పెద్ద కార్ పెట్టంగా బండ్లు కూడా పెట్టొచ్చు అండి. ఇది వచ్చేసి మీకు లొకేటెడ్ వచ్చి స్వర్ణకంచి నుంచి కరెక్ట్గా 800 meters to 900 meters వస్తుందండి ఇది. దీని గురించి మరిన్ని వివరాలు చెప్పగలుగుతారా? మెయింటెనెన్స్ ఎంత తీసుకుంటున్నారు? ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి సార్ ఇవి? మొత్తం కలిపి 10 ఫ్లాట్స్ ఉన్నాయండి. 1 side 1990 ఎస్ఎఫ్టీ, 1 side 1825 ఎస్ఎఫ్టీ. మొత్తం కలిపి 10 ఫ్యామిలీస్ మాత్రమే ఇలా ఉంటాయి. ఓకే. ఇక్కడ మనం సెకండ్ గేట్ కూడా చూపిస్తారా మీరు ఒకసారి? ఇక్కడ ఇది పెద్ద గేట్ కనిపిస్తుంది సార్. ఈ గేట్ కొత్తగా వెనక సైడ్ వెస్ట్ వైపు పెడుతున్నామండి. ఓకే. గ్రీన్ హిల్స్ కాలనీ నుంచి డైరెక్ట్ గా ఇటువైపు వచ్చే విధంగా. వెస్ట్ ఫేసింగ్ ఇటు గేట్ వస్తుంది. యాక్చువల్ గా ఇది డైరెక్ట్ స్వర్ణ కంచి అండ్ మన మోర్ సూపర్ మార్కెట్ నుంచి డైరెక్ట్ రోడ్ ఇది. ఓకే. ఇక్కడ నుంచి ఇది డైరెక్ట్ వచ్చి ఇంట్లోకి వెళ్ళి ఈ గేట్ తీసేస్తున్నారు ఇప్పుడు. ఈ గేట్ తీసి ఆ పెద్ద గేట్ పెడతారు. ఈ పెద్ద గేట్ పెడుతున్నాము. అది కూడా మూవింగ్ గేట్ పెడుతున్నాము. సో ఈ మూవింగ్ గేట్ పెట్టడం వల్ల మీకు ఏంటంటే స్లైడ్ డోర్ చేసుకుని కార్ ఇట్లానే ఇట్లాగే తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలా తిరగాల్సిన అవసరం లేదు. అలా తిరగాల్సిన అవసరం లేదు. ఇలా డైరెక్ట్ వచ్చి ఇందులో పెట్టుకోవచ్చు. ఒకసారి లిఫ్ట్ ప్రదేశం ఎక్కడ ఉందో చూపిస్తారా? రండి. లిఫ్ట్ కూడా ఉంది దీనికి. ఇప్పుడు మనం లిఫ్ట్ ప్రదేశం వచ్చామండి. ఇది లిఫ్ట్ ఎంత మంది పడుతుందండి? ఇది 6 persons అండి. 6 persons లిఫ్ట్ లాగానే ఉన్నట్టుంది కదా. ఇప్పుడు మనం ఫ్లోర్ చూడబోయే ఫ్లోర్ ఏ ఫ్లోర్ అండి? 4th floor సార్. 4th floor. ఇప్పుడు మనం చూడబోయేది 4th floor అండి. ఫ్లోర్ కి 2 చొప్పున ఉంటాయి ఫ్లాట్స్.
ఒకటి 1990 ఎస్ఎఫ్టీ, ఒకటి 1825 ఎస్ఎఫ్టీ. ఇప్పుడు మనం చూడబోయేది 1990 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఫ్లోర్ మొత్తం కూడా చాలా స్పేషియస్గా చాలా బాగుంటుంది. సార్ చేయించినటువంటి వుడ్ వర్క్ కానీ అన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ప్లీజ్ కంటిన్యూ. లిఫ్ట్లో నుంచి బయటకి ఇచ్చేయండి 4th ఫ్లోర్. ఒకసారి చూడొచ్చు మీరు అక్కడి నుంచి మనకు అలా ఆగ్నేయం నుంచి ఎంట్రన్స్ ఉంటుంది లోపలికి. ఈ భాగం అంతా మనకి ఈ చుట్టుపక్కల చివరి దాకా మొత్తం కంప్లీట్గా మనకి కోసమే అలాట్ చేసి ఉంటుంది. ఇది కనిపించేది నార్త్ ఈస్ట్ భాగం అండి. సార్ ఒకసారి మీరు ఎలా ఉంది లోపల ఎలా చేశారో చూపిస్తారా విజయ్ గారు? తప్పకుండా అండి. ఇది మనం బయట బాల్కనీకి మార్గం అండి. ఇక్కడ నుంచి కూర్చోవచ్చు, చూడొచ్చు ఒకసారి మన మెయిన్ రోడ్ కూడా ఎట్లా ఉంది అనేది వ్యూ, వెంటిలేషన్ కానీ ఇవన్నీ చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వెంటిలేషన్. అలాగే మీకు వుడ్ వర్క్ అనేది మీరు చూస్తే కనుక మీకు తెలిసిపోతుందండి ఎంత కాయిష్గా చేయించుకున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది. ప్లీజ్ కంటిన్యూ. అది చాలు కదా. మేము లోపలికి వచ్చామండి. ఇది ఈస్ట్ నార్త్ ఉన్నటువంటి ఎంట్రన్స్ అండి. మీరు చూడొచ్చు. ఇక్కడి నుంచి మీకు వర్క్ కూడా ఎలా ఉందనేది మీకు నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. మెయిన్ డోర్కి సంబంధించింది కూడా నేను మొత్తం కంప్లీట్గా మీకు చూపిస్తున్నాను. ఎంతో బ్యూటిఫుల్గా చేయించుకున్నారండి ఓనర్స్. చేయించుకోవటం వల్ల దీని యొక్క లుక్ కూడా ఎక్స్ట్రీమ్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి లుక్ అనేది. అది మీకు నేను చూపించినప్పుడు మీకు తెలిసిపోతుంది. ఎక్సలెంట్ వుడ్ వర్క్ విత్ ఫాల్ సీలింగ్. ఒకసారి డిజైన్స్ కానీ ఇవన్నీ చూడొచ్చు. సార్ ఇప్పుడు దీంట్లో వాడుతున్న వుడ్ వర్క్ ఎట్లా చేయించుకున్నారు? మీరే చేయించుకున్నారా ఏంటంటే ఒకసారి? అవునండి, ఇది ఫస్ట్ టైం నేను కొనుగోలు చేసినప్పుడు నాకు ఓన్లీ ఎంటీగా ఇచ్చారు. దీన్ని బయట నుంచి నేను వుడ్ వర్క్ స్టార్ట్ చేశాను. మెయిన్ ఎంట్రన్స్ నుంచి చేశాను. ఎవ్రీథింగ్ వెనీర్ అండ్ గర్జన్ వాడాను. వెనీర్ అండ్ గర్జన్ వాడాను. వెనీర్ క్వాలిటీ టోటల్ గా ఇప్పుడు ఫాల్ సీలింగ్ గానీ వుడ్ వర్క్ గానీ మీ ఓన్ గా మీరు నేను చేయించింది. ఓకే, ఇది హాల్ అండి. హాల్ ఎంత ఉందండి సైజ్ మీకు గుర్తుందా? హాల్ సైజ్ వచ్చి 22 అండి. ఇట్లా పొడుగు 22 ఉంది. ఓకే, ఇలా 14 ఉంటుంది. 14/22. అవునండి. కొద్దిగా మనకి ఏంటంటే యూనిక్ గా మనకు కొంచెం పెద్ద స్పేస్ గా కనిపిస్తుంది, కానీ ఆ 14 కూడా కాకుండా ఎక్కువ అనిపిస్తుంది అండి పొడుగు ఉండడం వల్ల. మీకు ఈ విధంగా చేయటం వల్ల కూడా కొంచెం లుక్ కూడా బ్యూటిఫుల్ లుక్ వచ్చిందండి. ఎవరికైతే మీకు బ్యూటిఫుల్ లుక్ కావాలి, ఇంటీరియర్ గా ఎక్సలెంట్ ఉండాలి అనుకుంటారో వాళ్ళకి ఒక గుడ్ చాయిస్ కింద మనం దీన్ని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఆ వర్క్ మనం చేయించిన వాళ్ళకి తెలుస్తుంది దాని యొక్క కష్టం అనేది ఎట్లా ఉంటుంది అనేది. అది సార్ చేయించుకున్నారు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్ లో ఉన్నారు ఆయన. సో ఆయన కొంచెం ఈజీగా అయింది. ఇక్కడ నుంచి మనం చూపిస్తారండి లోపల. ఇది డైనింగ్ హాల్. ఓకే, ఇంకా ఇది వచ్చేసి ఓకే డైనింగ్ కమ్ ఓపెన్ కిచెన్ అండి. ఇది అచ్చా, డైనింగ్ కమ్ ఓపెన్ కిచెన్ ఇది. ఓకే, డైనింగ్ హాల్ కూడా మీరు చూడొచ్చు. చాలా పెద్దగా చాలా బాగుందండి డైనింగ్ హాల్ కూడా. అట్లానే ఇటు పక్కకి మీకు దేవుడి రూమ్ కూడా వచ్చింది. అది కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చినటువంటి దేవుడి రూమ్ కూడా మీరు చూడొచ్చు. ఎంతో చక్కగా ఉంది మీకు దేవుడి రూము. మనం చెప్పడం కాదు, మీరు చూడొచ్చు ఎంత బాగుంది అనేది. చూడండి, లోపల ఒక మనిషి చక్కగా కూర్చొని చక్కగా పూజ చేసుకునే విధంగా మీకు దేవుడి రూమ్ కూడా వచ్చింది. ఇది ఓనర్స్ చేయించుకున్నారు కాబట్టి ఇటువంటి లుక్ అని వస్తుందండి. మామూలుగా ఏదో బిల్డర్స్ ఏదో చేయాలి అమ్ముకోవాలి అన్నట్టయితే ఇటువంటి మెటీరియల్ కానీ ఇలాంటి లుక్ కానీ మీకు రాదండి. ఇటువైపు మీకు ఓపెన్ సార్. ఇది కూడా నేను పీవీసీ, ఇది వుడ్ కాదండి, మొత్తం ఇది పీవీసీతో చేసిన ఇదంతా. ఓకే, లోపల వచ్చి గర్జన్ ఉంటుంది అంతా. ఓకే, నేను ఇదంతా ఎక్స్ట్రా వర్క్. చెదలు కానీ అలాంటివి బట్టి అవకాశం ఏం లేదు కదా? ఏం లేదండి, టోటల్లీ చెదలు రాకుండా ప్రూఫ్ చేసినట్టు అంతా బాగుంటుంది. వంటలు కూడా మొత్తం మోడర్న్ కిచెన్ అండి? అవునండి, మొత్తం మోడర్న్ కిచెన్. ఇదంతా ఎగ్జాస్టింగ్ స్టవ్. ఓకే, ఇదంతా ఇక్కడ వచ్చేసి చూస్తే వాటర్ ఫిల్టర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. వాష్ ఏరియా ఎక్కడ ఉందండి? వాష్ ఏరియా ఇదండి. ఇక్కడ నుంచి కొద్దిగా బయటకు వస్తే దీంతో పాటు ఇది అంతా మళ్ళీ వాష్ ఏరియా అండి. ఓకే, ఇదంతా ఇక్కడ 2 నల్లాలు ఉన్నాయి. ఇక్కడ మనము వాషింగ్ మిషన్ కానీ ఇంకా ఎలా పని మనిషి నుంచి చూడొచ్చండి మీరు. ఆ వంటిల్ అనేది ఎంత దూరం ఉందనేది మీరు అక్కడి నుంచి కూడా చూస్తే కూడా మీకు తెలుస్తుంది. వంటిల్ అనేది కొంచెం స్పేషియస్ గా వచ్చింది. అలానే మీకు ఈ కనిపిస్తున్నటువంటిది కూడా మీకు కంప్లీట్ గా ఒక ఫ్రీగా ఉండేటువంటి వంటిల్ అండి. మరీ పెద్దగా ఉండదు, మరీ చిన్నగా ఉండదు, చాలా నీట్ గా ఉంటుంది. ఓనర్సే ఉంటున్నారు. 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలకు సంబంధించిన ఫ్లాట్ ఇది. దీనికి సంబంధించిన డీటెయిల్స్. అట్లాగే మీకు కింద సీసీటీవీ ఒకటి, తర్వాత 1800 మంత్లీ మెయింటెనెన్స్ కింద వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. టోటల్గా ఉన్నవి 10 ఫ్లాట్స్ అండి. ఇక్కడ మీకు
కామన్ టాయిలెట్స్ వచ్చిందండి ఈ ఏరియాలో, ఈ స్పాట్లో. ఇది కామన్ టాయిలెట్. తర్వాత ఇక్కడ మనం మొహం కడుక్కోవడానికి దానికి ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. ఇది వచ్చేసి మీకు కామన్ టాయిలెట్ వచ్చింది, చూడొచ్చు. జస్ట్ 2.5 years ఓల్డ్ అండి ఫ్లాట్. ఎక్సలెంట్ మెయింటెనెన్స్ ఉందండి, ఓనర్స్ తోటి ద్వారా చేయడం జరుగుతుంది. దీనికి పక్కకే ఇటు పక్కకే మీకు మాస్టర్ బెడ్రూమ్, చాలా స్పేషియస్గా ఉన్నటువంటి ఒక మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు. వారు ఆ చివరు ఉన్నారు, నేను చివరు ఉన్నాను. మీకు డిస్టెన్స్ చూడండి, మీకే కవర్ అయిపోతుంది ఎంత దూరం ఉన్నాము అనేది. ఇది దీనికి సంబంధించిన డిస్టెన్స్నే మీకు తెలిసిపోతుంటుంది ఎంత దూరం ఉంది ఏంటి అనేది. ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. చాలా పెద్ద స్పేషియస్ బెడ్రూమ్ అండి, విత్ ఫుల్లీ వుడ్ వర్క్ అండి. వుడ్ వర్క్ కూడా సారు సైడ్ చేయించుకున్నారు ఇట్లా, ఎందుకంటే మీకు ఎక్కువగా స్పేస్ తీసుకోవడానికి ఉండాలన్న ఉద్దేశంతో చేయించుకున్నారు ఇట్లా. వెరీ నైస్, వెరీ స్మార్ట్గా ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇందులో సార్ మీరు ఏమేమి ఇస్తున్నారు, మీరు ఇప్పుడు అమ్ముతున్న దాంట్లో? నేను యాక్చువల్గా ఈ చేయించిన ఫర్నిచర్ వర్క్ అంతా వదిలేస్తాను సార్. ఏదైతే మూవింగ్ ఉంటుందో అదే నేను అవి తీసుకొని వెళ్తారు. తీసుకున్నాను. ఇది లోన్ ఏమన్నా ఉందా సార్? లోన్ వచ్చేసి సౌత్ ఇండియా బ్యాంక్ లో 75 lakhs లోన్ ఉంది సార్. ఓకే, రిజిస్ట్రేషన్ ఎంతకి వెళ్ళాలి మినిమం? రిజిస్ట్రేషన్ ఇప్పుడు యాక్చువల్గా నేను 1 crore దాంతో వెళ్ళాను. సో ఆ వాల్యూ ప్రకారం మినిమం వెళ్ళాలి, మినిమం వాల్యూ వెళ్ళాలి. ఓకే ఓకేనండి. ఇది కూడా స్పేసియస్ గా ఉంటుంది సార్. అక్కడ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి, అటు పక్కన ఒకటి చూడండి. మిగతా విషయాలు కూడా మనం మాట్లాడదామండి వీడియోలో కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు. అసలు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రేటు ఏంటి కూడా మనము కంటిన్యూలో మాట్లాడదాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ అండి, అది మీరు చూస్తున్నది. ఇక్కడ నుంచి దీని పక్కకి సెకండ్ బెడ్రూమ్ ఉంటుందండి, విత్ అటాచ్డ్ బాత్రూమే ఉంటుంది అది కూడా. ఇది సెకండ్ బెడ్రూమ్లోకి వచ్చామండి, విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా చూడొచ్చు, ఇది కూడా అక్కడ పక్కన అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. తర్వాత మీకు ఇది కూడా పెద్ద బెడ్రూమ్ అండి, చాలా బాగుంటుంది. ఇక ఈ బెడ్రూమ్ కాకుండా దీని పక్కకి అటు పక్కన థర్డ్ బెడ్రూమ్ కూడా ఉంది. దానికి నార్త్ వైపు బాల్కనీ కూడా మీకు వచ్చిందండి. అది కూడా మీకు ఫుల్గా కవర్ చేయడం చేస్తాను ఇప్పుడు నేను, చూద్దరు కానీ అది కూడా మీరు కంటిన్యూ కండి వీడియోలో. చెప్పండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సార్. ఇది ఓకే, ఇది కూడా చాలా బాగా చేయించారు. ఓకే, ఇందులో కూడా స్పెషల్ గా పైన డిజైన్ చిల్డ్రన్స్ కి నచ్చే విధంగా, ఇందులో కూడా సైడ్ డోర్స్ వచ్చే విధంగా ఓన్లీ చిల్డ్రన్. తర్వాత నార్త్ కూడా బాల్కనీ, నార్త్ బాల్కనీ ఉంది. ఒకసారి చూడండి, నార్త్ బాల్కనీ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. ఇది నార్త్ బాల్కనీ. ఇక్కడ అవుట్ సైడ్ కూడా మంచి వెలివేషన్ ఉంది. ఓకే, ఇది డ్రెస్సింగ్ టేబుల్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ తోటి కూడా మీరు ఇచ్చారు ఇక్కడ, చూస్తున్నారు, కనబడుతుంది మీకు. ఈ వుడ్ వర్క్ కూడా మీరు మొత్తం కలిపి ఎన్ని రోజులు పట్టిందండి వుడ్ వర్క్ అంతా చేయించడానికి? ఈ వుడ్ వర్క్ చేయించడానికి నాకు 4 months టైం పట్టిందండి. టోటల్లీ 4 months ఈ వర్క్ అంతా చేయించడానికి 4 months. సో ఇదంతా మీకు సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు రేట్ ఎంత చెప్తున్నారు సార్ ఇది? యాక్చువల్ గా నేను కోడ్ చేసింది 1.65 కోడ్ చేస్తున్నానండి. బట్ అది ఇవాళ మార్కెట్ ఉన్న ట్రెండ్ ప్రకారం ఎక్కువ సార్. మీరు మా ప్రేక్షకులకు మీరు ఏదైనా తక్కువ చేస్తే కనుక కొనుక్కునే వాళ్ళు కూడా ముందుకు వస్తారండి. సో మీరు బెస్ట్ ప్రైస్ ఏమనుకుంటున్నారో అది ఒకసారి మీరు చెప్తే దాన్ని బట్టి మనం కోడ్ చేసిన రేట్ చెప్పొచ్చండి. 1.60, 1.65 అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు దాని తగ్గట్టుగా మీరు చెప్పడం చేయండి. అలాగే మీకు ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మనం రేట్ ఒకటి రీజనబుల్ చెప్పాలండి. తప్పకుండా ఆ రేట్ రీజనబుల్ ప్రకారంగా అయితేనే మనకి అది పోవటం జరుగుతుంది. తప్పకుండా, లేకపోతే కష్టం అన్నమాట. తప్పకుండా. సో ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి సార్, మీరు ఫైనల్గా ఏం రేట్ అనుకుంటున్నారు? తర్వాత మీరు లోన్కి ఎంతైనా ఓకేనా? లోన్కి ఎంతైనా ఓకే సార్. నేను వైట్కే చేయడానికి మీకు సిద్ధమే. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చెప్తాను. ఇది వచ్చేసి 1990 SFT ఉన్న ఒక ఫ్లాట్ అండి. ఫ్లోర్కి 2 చొప్పున 2.5 సంవత్సరాలు అయినటువంటి ఫ్లాటు. ఓన్గా చేయించుకున్న వుడ్ వర్క్, ఓన్గా చేయించుకున్న ఫాల్ సీలింగ్తో ఉన్నటువంటిది. ఒక పెద్ద కార్ పార్కింగ్తో ఉంటుంది. యూడిఎస్ 74.5 గజాలు యూడిఎస్ వచ్చింది. ఇక్కడ గజం వచ్చి ₹1,00,000 ప్లస్ ఉందండి. 1,10,000, 1,20,000 దాకా గజం పోతూ ఉంటుంది ఇక్కడ. దాని ప్రకారంగా ఇప్పుడు లోన్ వచ్చేసి సౌత్ ఇండియా బ్యాంకులో ఉంది. ₹1,00,00,000 మినిమం రిజిస్ట్రేషన్ వెళ్ళాలి. దీని మీద ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫైనల్ ప్రైస్ చెప్పండి సార్. ఫైనల్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? నా బెస్ట్ ప్రైస్ ఫైనల్ ₹1,50,000 దాకా దొరికితే 1.55 సార్. మేము మా ప్రయత్నం చేస్తాం. ఒకవేళ పాయింట్ టు పాయింట్ పార్టీ వస్తే మటుకు నెగోషియేషన్స్ కి మీరు కొద్దిగా మాకు సహకరించండి. తప్పకుండా. సో ఇదండి ఇవాళ మనం తీస్తున్నటువంటి ఈ వీడియో.
ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నా. ఈ ఫ్లాట్‌కి సంబంధించిన డీటెయిల్స్ మీకు నచ్చినాయి అంటే అయితే లైక్ చేయండి. అలాగే ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు చూపించడానికి ఉంటుంది. చూపించడానికి మా దగ్గర నుంచి ఎలాంటి చార్జెస్ మేము తీసుకోమండి. ప్రాపర్టీ కొంటే మనకు 1% మాది కమిషన్ అయితే ఉంటది. ఇది మేము ప్రతి ఛానెల్‌లో, ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటా. సో, చాలామంది మమ్మల్ని కామెంట్స్ రూపాల్లో కొన్ని అడుగుతున్నారు. చాలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చెప్పేయటం జరుగుతుంది. మాట్లాడడం వేరు, ప్రాపర్టీ డైరెక్ట్‌గా కొనటం వేరండి. మీరు కొనేటప్పుడు చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకొని మీరు అడిగితే గనక మాకు హ్యాపీగా ఉంటది. మేము ప్రాపర్టీ అమ్మడానికే వీడియో పెడతాం గానీ, ప్రాపర్టీ ఉట్టిగా షో చేయడానికి వీడియో పెట్టమండి. సో, ప్రాపర్టీ మీలాంటి వాళ్ళు కొనుక్కుంటేనే మాకు రూపాయొస్తుంది. అదొక్కటి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని గమనించమని మేము ప్రార్థిస్తున్నాం. అంతే తప్ప మేము ఎలాంటి డిమాండ్స్ ఇలాంటివైతే ఏం చేయమండి. మీకు నచ్చితే డెఫినిట్‌గా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ కళ్యాణ్. థాంక్ యూ సార్.